డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం మాత్రమే. ఓకే, సో నేను దాదాపు కంటెంట్ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ మొత్తం అన్ని వీడియోస్ని చాలా క్వాలిటీగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మన వీడియో లెక్చర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే, ఎందుకంటే ఈ బ్లూ ప్రింట్ రిలీజ్ చేయడం జరిగింది. సో BIE.AP.gov.in అనే వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ వెబ్సైట్లో దాన్ని క్లిక్ చేసినట్లయితే రివైజ్డ్ బ్లూ ప్రింట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాని కింద అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అంటే ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఏప్రిల్ మే, అంటే మన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ మంత్ లేదా మే మంత్లో జరగవచ్చు. సో ఏపీలో ఈ 2021 ఏప్రిల్ మేలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మాత్రమే ఈ బ్లూ ప్రింట్ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కరోనా డ్యూ టు COVID-19 మనకి సిలబస్ని తగ్గించడం, రెడ్యూస్ చేయడం, 70% సిలబస్ అయింది, 30% డిలీట్ చేయడం జరిగింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎలిమినేట్ చేశారు కాబట్టి సో అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ మరి ఎందులో అడగడం జరుగుతుంది, ఎట్లా అనేది ఆ పేపర్ ప్యాటర్న్ ప్లస్ ఏ క్వశ్చన్ని ఎక్కడికి వెళ్ళి అడగడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మనం ఏప్రిల్లో వాతావరణం వేడెక్కింది కదా, మొత్తం అదేంటి వింటర్ తగ్గి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ మన ఎగ్జామినేషన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయంటే అందరూ ప్రిపరేషన్లో పడిపోతారు కాబట్టి సో కేర్ఫుల్గా చూడండి. సో ఈ బ్లూ ప్రింట్ దేనికి, ఏప్రిల్ మే 2021 ఈ జరిగే ఎగ్జామ్కి మాత్రమే. సో రివైజ్డ్ బ్లూ ప్రింట్స్ మీకు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకి మ్యాథమెటిక్స్ 1A, మ్యాథమెటిక్స్ 1B సంబంధించిన క్లియర్ బ్లూ ప్రింట్ చెప్పబోతున్నాను. ఓకేనా, రైట్. ఇవి మీరు చూడండి, నేర్చుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఇది అవసరం కదా, తెలియదు బ్లూ ప్రింట్ ఎక్కడ ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారో తెలియదు కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేలా చూడండి. ఓకేనా, లెట్ us see. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఏ పేపర్ 75 మార్క్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సెక్షన్ 1లో 10 చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 2లో అవుట్ ఆఫ్ 7 వీ హ్యావ్ టు సాల్వ్ 5 క్వశ్చన్స్, 5 into 4 20. సెక్షన్ 1లో 10 2s 20. సెక్షన్ 2లో 7లో 5 4s 20. సెక్షన్ 3లో 7లో 5 చేయాలి, 5 7s 35, టోటల్ 75 మార్క్స్. యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ ప్యాటర్నే, అందులో ఎలాంటి మార్పు లేదు, ప్రీవియస్ ప్యాటర్న్. సో మరి మనకి కొన్ని చాప్టర్స్ డిలీట్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ పార్ట్ ఎక్కడ తేడా వచ్చిందో చూడండి. సెకండ్ చాప్టర్ ఎలిమినేట్ చేశారు. ఏంటది, మ్యాథమెటికల్ ఇండక్షన్. సో అందులో ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుండే, దాన్ని తీసి ఇక్కడ అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఇచ్చారు ఒక లాంగ్ క్వశ్చన్. ఇంతకుముందు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి లాంగ్ క్వశ్చన్ లేదు, ఇప్పుడు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఇంకొక మార్పు ఏంటంటే 7th 8th చాప్టర్స్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లోకి వెళ్ళి ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అంటే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ యాడ్ చేయడం. యాక్చువల్లీ ఇక్కడ 1 వస్తుంది 4 మార్క్ క్వశ్చన్, ఇక్కడ 3 ఇవ్వడం జరుగుతుంది, అంతే, మిగతా సేమ్. ఓకే, సో ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్, అంటే 7 + 4 11 మార్క్స్ టోటల్. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో 2 7 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. సో 2 into 7 14, 1 into 4 4, 2 into 2 4, టోటల్ 22 మార్క్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో 1 7 మార్క్, 1 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, సో టోటల్ 15 మార్క్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్,
టోటల్ 13 మార్క్స్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇది మ్యాట్రిసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఈ 2 చాప్టర్లు ప్రిపేర్ అయిపోతే మీరు పాస్ అయిపోవచ్చు. ఓకే, ట్రిగ్నామెట్రీ, మ్యాట్రిసెస్. 1 7 మార్క్స్ క్వశ్చన్, 3 4 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో టోటల్ 23 మార్క్స్. 7 4 3s are 12, 4 2 2s are 4, టోటల్ 23 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ 1 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 11 మార్క్స్. సో కంప్లీట్గా వీటి టోటల్ 97 మార్క్స్, అంటే ఎక్స్ట్రాస్తో చాయిస్తో కలిపి 97. అందులో మనకి ఇందులో 2 మనకి చాయిస్ వదిలేయచ్చు కాబట్టి టోటల్ 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఓకే రైట్. మనకి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. అంటే అలా అని కాదు, ఎక్కడి నుంచి ఎక్కువ ఏ ఎక్సైజ్ నుంచి వచ్చే అవకాశం ఉంది అది కూడా మనకి అందులో వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ ఉన్న డాటాని మీ ముందు పెడుతున్నాను, అంతేగాని నేను సొంతగా ఏమి యాడ్ చేయట్లేను. రైట్. ఓకే, నౌ మ్యాథమెటిక్స్ 1A section 1. In section 1 we have 10 questions. We should solve 10 out of 10. So each carries 2 marks. 10 into 2 20 marks. So in this one, first question, functions from exercise 1A or exercise 1B, related example problems. Here it is given that omit inverse function problems. యాక్చువల్గా మనకి ఇదే వెబ్సైట్లో BIEAP.gov.inలో మీకు ఈ రివైజ్డ్ బ్లూ ప్రింట్స్ ముందు రివైజ్డ్ సిలబస్ అని ఉంటుంది. 70% అదే 30% డిలీటెడ్ సిలబస్లో ఏమని ఇచ్చారంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ సెక్షన్ 1.2 ఎలిమినేటెడ్, పక్కన పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చారు 14 to 22, కంప్లీట్గా పేజీ నెంబర్స్ ఎలిమినేట్ చేసినట్టు ఇచ్చారు. బట్ అందులో ఎక్సైజ్ 1B కూడా ఉంది ఎలిమినేషన్లో, కానీ ఇక్కడ ఎక్సైజ్ 1Bని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎక్సైజ్ 1Bని కూడా చూసుకోండి. ఇక్కడ ఇందులోనంటే ఓన్లీ ఇన్వర్స్ ఫంక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా అన్నీ చదువుకోండి. ఓకే, సో దాని మీనింగ్ అది మీకు యాజ్ టీజ్గా అక్కడ ఉన్నాయి మాత్రం మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ సెకండ్ క్వశ్చన్లో ఈ ప్లేస్లో ఎక్సర్సైజ్ 1C నుంచి వస్తుంది క్వశ్చన్. ఎక్సర్సైజ్ 1C అంటే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ నేను ఎక్సర్సైజ్ అంటున్నా అంటే అర్థం ఏంటి, ఓన్లీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని కాదు, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా, డెఫినేషన్స్ అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, మ్యాట్రిసెస్ నుంచి. మ్యాట్రిసెస్లో ఎక్సర్సైజ్ 3A, exercise 3B, exercise 3C up to transpose of a matrix. ఓకే, ఇవన్నిట్లలో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవాలి, డెఫినేషన్స్ కూడా చూసుకోవాలి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఈ ప్లేస్లో ఏది అడగవచ్చు అంటే ఎక్సర్సైజ్ 3D 3F. ఓకే, సో ఎక్సర్సైజ్ 3Dలో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3Fలో ఓన్లీ అప్ టు 4 ఇన్ సెక్షన్ 2. ఎక్సైజ్ 3Fలో ఏమున్నాయి, సెక్షన్ 1 సెక్షన్ 2 2 సెక్షన్స్ ఉన్నాయి. అందులో సెక్షన్ 1లో కంప్లీట్గా వస్తుంది, సెక్షన్ 2లో 4th ప్రాబ్లం వరకు. ఇంకా ఎక్స్ట్రా ఏముంటాయి మనకి 5th and 6th ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి అంతే. అవి 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని వదిలేసాడు అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ 5th 6th క్వశ్చన్స్, 7th 3 క్వశ్చన్స్ ఫ్రమ్ వెక్టర్ ఆల్జీబ్రా. ఓకే, సో ఇందులో ఫస్ట్ 5th వచ్చేసి ఎక్సైజ్ 4A నుంచి అడగడం జరుగుతుంది, రిలేటెడ్ టు అడిషన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ 6th వన్ ఎక్సైజ్ 4B, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, అంటే దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ 7th వన్ వెక్టర్ ఆల్జీబ్రా, దానిలో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనే టాపిక్ నుంచి ఎక్సైజ్ 5A 5B నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఎక్సైజ్ అంటే ఓన్లీ ఎక్సైజ్ కాదు, రిలేటెడ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, డెఫినేషన్స్ అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ 8th 9th ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. దానిలో 8th క్వశ్చన్ వచ్చేసేమో అప్ టు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అండ్ గ్రాఫ్స్, అంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్సైజ్ 6A 6B వరకు. తర్వాత వాటి నుంచి చూడడం జరుగుతుంది. 9th క్వశ్చన్ దగ్గర కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో నుంచి అడగడం జరుగుతుంది.
దోస్ ఆర్ ఎక్సైజ్ 6C 6D నుంచి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ యాజ్ యూజువల్ ఎప్పట్లానే హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి, దట్ ఈజ్ ఎక్సైజ్ 9A నుంచి. ఓకే, సో ఈ ప్లేసెస్లో ఈ 10 క్వశ్చన్స్లో ఎక్కడి నుంచి అడగడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చాను. వాటిని థరోగా మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ 1. నెక్స్ట్ సెక్షన్ 2, there are 7 questions. Out of 7 we have to attempt 5 questions only. So 5 into 4 20. Okay, now 11th question from matrices chapter. అందులో ఎక్సర్సైజ్ 3B 3C 3E నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ అండ్ రిలేటెడ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ని క్లియర్గా, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ ఫ్రెండ్, సో మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా మొత్తం చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవన్నీ క్లియర్గా, ప్రతి ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏవి ఇంపార్టెంట్, వేటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అవి కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మన కంటెంట్ మొత్తం కేర్ఫుల్గా వినండి, అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ప్లేస్లో ఏమొస్తుంది, వెక్టర్ ఆల్జీబ్రా. సో ఎక్సైజ్ 4A నుంచి ఎక్సైజ్ 4B నుంచి రావచ్చు, ఈ రెండిట్లోకి వెళ్ళి. నెక్స్ట్ 13th క్వశ్చన్ వెక్టర్ ఆల్జీబ్రా, ఎక్సర్సైజ్ 5A ఆర్ ఎక్సర్సైజ్ 5B. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. 14th ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఎక్సర్సైజ్ 6A ఆర్ 6C నుంచి వస్తాయి క్వశ్చన్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఎక్సైజ్ 6D నుంచి క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్సైజ్ 6E నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 10A నుంచి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఎక్సైజ్ మెన్షన్ చేసామో ఆ ప్రతి ఎక్సైజ్లో అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సమ్టైమ్స్ అంటే అక్కడ మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని ఉంటాయి కదా. అంటే సెక్షన్ 2 ఇక్కడ కాబట్టి మ్యాక్సిమం సెక్షన్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్సే అడుగుతారు. సమ్టైమ్స్ సెక్షన్ 3 నుంచి కానీ సెక్షన్ 1 నుంచి కానీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఎక్సైజ్ మొత్తం పర్ఫెక్ట్గా చూసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం సెక్షన్ 2 ఉన్నప్పుడు సెక్షన్ 2 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ కూడా చూసుకోండి. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ 2. Next and last section, section 3, same number of questions are 7. How many we have to attempt? 5 into 7 35. So question number 18, functions. So in the previous papers most of అంటే ఇక్కడ ఎక్కువగా థీరమ్స్ నుంచి అడిగేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి, మీకు ఇందులో డిలీటెడ్ సిలబస్లో ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను. అందులో మనకి ఇన్వర్స్ ఫంక్షన్స్కి సంబంధించిన సెక్షన్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది. పేజ్ నెంబర్ సమ్ 14 to 22 అలా ఇవ్వడం జరిగింది. అందులో ఎక్సర్సైజ్ 1B కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, అక్కడ మొత్తం ఎలిమినేట్ చేశారన్నారు. బట్ ఎక్సర్సైజ్ 1Bలో ఇన్వర్స్కి సంబంధించినవి మాత్రమే ఎలిమినేట్ చేయడం జరిగింది. మిగతావి కాంపోజిట్ ఫంక్షన్ రిలేటెడ్కి సంబంధించిన అన్ని సిలబస్లో ఉన్నాయని ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. సో అవి చూసుకోవాల్సిందే. ఎక్సైజ్ 1B ప్రాబ్లమ్స్ 2 to 7 ఆఫ్ సెక్షన్ 1. సెక్షన్ 1లో 2 నుంచి 7 వరకు, సెక్షన్ 2లో 6 and 7 ఈ ప్రాబ్లమ్స్ యూనివర్స్కి సంబంధించినవి కావు కాబట్టి అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఎక్సర్సైజ్ 1Cలో ఫస్ట్ సెక్షన్లో 3-4 ప్రాబ్లమ్స్. 1C అంటే లాస్ట్ ఎక్సర్సైజ్. అందులో ఫస్ట్ సెక్షన్లో 3rd బిట్ 4th బిట్ మొత్తం చూసుకోవాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ 1C ముందు ఎగ్జాంపుల్ 2 ఉంటుంది పేజ్ నెంబర్ 25లో, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ 1, 2, 3 ఇన్ పేజెస్ 9 and 10. 9, 10లో ఉన్న ఈ ఎగ్జాంపుల్స్. సో ఈ పార్ట్స్ నుంచి అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ మ్యాట్రిసెస్ ఎక్సర్సైజ్ 3E ఆర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇది ఎక్సర్సైజ్ 3H కావచ్చు అండి.
మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ పైన ప్రాబ్లం. నెక్స్ట్ 28th క్వశ్చన్లో మ్యాట్రిక్స్ క్రామర్స్ రూల్ డైరెక్ట్గా అక్కడ చెప్పేశాడు. క్రామర్స్ రూల్ నుంచి ఆ క్వశ్చన్ వస్తుంది కాబట్టి క్రామర్స్ రూల్ పైన మనకి మ్యాక్సిమం ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. వాటన్నిటిని సాల్వ్ చేసుకోండి కంపల్సరీ. 7 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీకు ముందే చెప్పాను, మ్యాట్రిసెస్ ట్రిగ్నామెట్రీ 6th చాప్టర్ 3rd చాప్టర్ మీరు బాగా వర్కౌట్ చేయండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా పాస్ అయిపోతారు. మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన అవకాశం, మంచిగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఎక్సైజ్ 4B ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ 4, 5 ఇన్ పేజ్ నెంబర్ 159. దాని నుంచి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఎక్సైజ్ 5B నుంచి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఓన్లీ ఎక్సైజ్ 6F అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 283 to 288 అందులోకి వెళ్ళి ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎక్సైజ్ 10A 10B ఎక్స్క్లూడింగ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్ ఎలిమినేట్ అయింది కాబట్టి ఈ 10Aలో 10Bలో వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోకుండా మిగతా అన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇందులో మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ను ఎక్సైజ్ 3 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రామర్స్ రూల్ ఒకటి, తర్వాత ఇగో ఎక్సైజ్ 6Fని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ వెక్టర్స్ కూడా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ అయితే ఫంక్షన్స్. సో లాస్ట్గా చూసుకోవాల్సింది 10A 10B. అందులో కూడా మనకి కొన్ని ప్రీవియస్లో చాలా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి, వాటిని ఫస్ట్ చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ ఆర్డర్లో నేను ఎలానే చెప్పినా అలా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ 75కి 75 కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో పాస్ అవ్వడం మాత్రం ఈజీ అండి. 2 చాప్టర్లు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మ్యాట్రిసెస్ ట్రిగ్నామెట్రీ 6th చాప్టర్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాథమెటిక్స్ 1A అండ్ ఇందులో మ్యాట్రిసెస్ క్లియర్గా చెప్పాను నేను మొత్తం మన మ్యాథ్స్ ఫ్రెండ్ ఛానల్లో. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ కూడా చెప్పబోతున్నాను. ఇవన్నీ వర్కౌట్ చేసుకోండి, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు దానిలో. నెక్స్ట్ మీరు ఎక్కడ అవుతారు ఎగ్జామ్ రాసేటప్పుడు, మేము ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసాము. మీరు ఎక్కడ ఎగ్జామ్లో ఆగుతున్నారు, ఎక్కడ స్టక్ అవుతున్నారు, దాన్ని కొంచెం స్టార్ మార్క్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ వీడియోస్ చేసినప్పుడు మ్యాట్రిసెస్లో క్రామర్స్ రూల్ కానీ యూనివర్సల్ మెథడ్ కానీ ఇంకా అన్నీ చేసేటప్పుడు అందులో కొన్ని స్టార్ మార్క్ ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్పాను. కాబట్టి వాటిని మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు మధ్యలో బ్రేక్ అవ్వడం కానీ ఆగిపోవడం కానీ అట్లాంటివి జరగవు. ఓకేనా, సో అవి బాగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్స్లో రాసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అది కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాథమెటిక్స్ 1A. ఓకే, నెక్స్ట్ ఐ విల్ టెల్ అబౌట్ మ్యాథమెటిక్స్ 1B. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ B పేపర్ వచ్చేసి సేమ్ 75 మార్క్స్, సేమ్ ప్యాటర్న్. సెక్షన్ 1 10 into 2 20, సెక్షన్ 2 5 into 4 20, సెక్షన్ 3 5 into 7 35 మార్క్స్. రైట్ నౌ మనకి ఇందులో ఒక చాప్టర్ కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. అది సెకండ్ చాప్టర్ కదా, సెకండ్ చాప్టర్నే డిలీట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ లోకస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో టోటల్ 8. యాక్చువల్లీ ఇంతకుముందు సెకండ్ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుండే, ఇప్పుడు దీని నుంచి 2, టోటల్ 8. నెక్స్ట్ సెకండ్ వన్ స్ట్రేట్ లైన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. టోటల్ 2 మార్క్స్ అంటే 4 + 4 + 7 టోటల్ 15. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో నుంచి 2 లాంగ్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్, సో 14. నెక్స్ట్ 3D జామెట్రీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ప్లేన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, డైరెక్షన్ రేషియోస్ డైరెక్షన్ కొసైన్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 4 + 4 8. డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 15. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ 10th చాప్టర్. ఇందులో మళ్ళీ స్ప్లిట్ చేశాడు. ట్యాంజెంట్ అండ్ నార్మల్ టాపిక్ వరకు 1 1 1 అంటే 1 2 మార్క్, 1 4 మార్క్, 1 7 మార్క్స్, టోటల్ 13 మార్క్స్. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్. మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్, సో టోటల్ 97 అంటే ఇంక్లూడింగ్ ఎక్స్ట్రాస్.
తో కలిపి 97 మార్క్స్. ఇందులో మనం 75 మార్క్స్ అటెంప్ట్ చేస్తాం. ఓకే, ఎన్నైనా అటెంప్ట్ చేసుకోవచ్చు, మనకి మ్యాక్సిమం చేసి 75 ఇవి. సో ఇక్కడ ఎక్స్ట్రా టూ ఉన్నాయి కదా, వాటిని కలుపుకుంటే 97 మార్క్స్. ఓకే, సో ఇది వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఎట్లా ఉంటాయనే చూద్దాం, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందనే చూద్దాం. నౌ పేపర్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏ క్వశ్చన్ దగ్గర ఏం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సార్ మీరు ఏమని చెప్పారు, ఈ క్వశ్చన్ దగ్గర ఇది రావాలన్నారు కదా, రాలేదేంటి సార్ అని అడగడానికి లేదండి. బై అనలైజింగ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఏంటంటే ఈ బ్లూ ప్రింట్లో మనకి ఏ పేపర్లో ఏ ఎక్సైజ్ నుంచి అడుగుతాం అనేది క్లియర్గా అందులో వెబ్సైట్లో ఇచ్చారు. బట్ ఈ బి పేపర్కి జస్ట్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ ఇచ్చారు, కానీ ఏ ఎక్సర్సైజ్ నుంచి ఎట్లా అడుగుతారు అనేది మెన్షన్ చేయలేదు. బై ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇవి ఇంపార్టెన్స్ కోసం, అంటే మీకు గైడెన్స్ అంతే. ఎగ్జాక్ట్గా అట్లా ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్కి మట్టికి కొంచెం స్లైడ్ చేంజెస్ ఉండొచ్చు. ఓకే, సో కొంచెం ముందు ప్రీవియస్ పేపర్స్ ఏమైనా అక్షర కానీ స్టార్ క్యూ కానీ ఇలాంటివి ఉంటాయి కదా బుల్లెట్ అని, సో ఏవైనా ముందు పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ని మంచిగా చూసి దానికి పైన మీరు ఒక గ్రిప్ తెచ్చుకోండి ఎట్లా అడుగుతున్నారు అనేది. ఓకే, అదే మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో సెక్షన్ 1లో 10కి 10 చేయాలి. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ స్ట్రేట్ లైన్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, సో స్ట్రేట్ లైన్స్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈక్వేషను, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, నెక్స్ట్ కొలీనియర్ పైన క్వశ్చన్స్, ఇట్లాంటి చాలా ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్. అవన్నీ చూసుకోండి, ప్రీవియస్ రిపీటెడ్ ఐఐటీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నెక్స్ట్ 3D జామెట్రీ నుంచి క్వశ్చన్, చాలా తక్కువ సిలబస్ ఉంది 3D జామెట్రీలో, దట్ ఈస్ రిలేటెడ్ టు స్ట్రేట్ లైన్స్. అంటే మీరు 2D జామెట్రీ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే, 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఇది ఈజీగా సాల్వ్ చేస్తారు. జస్ట్ డిస్టెన్స్, మిడ్ పాయింట్ మళ్ళీ అవే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్లేన్లో కూడా జస్ట్ అందులో ఒకటే ఎక్సైజ్ ఉంటుంది, అందులో ఫస్ట్ సెక్షన్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఈ క్వశ్చన్ చేసేస్తారు. ఎందుకంటే యాంగిల్కి సంబంధించి కూడా డిలీట్ చేసినట్టున్నారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, కంటిన్యూటీ. ఈ లిమిట్స్ పైన మీకు మన మ్యాథ్స్ ఫ్రెండ్ ఛానల్లో అద్భుతంగా అన్నీ చెప్పడం జరిగింది. సో ప్రతి ట్రిక్స్ ఎలా ప్లే చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనేది కేర్ఫుల్గా అట్మోస్ట్ కేర్తో చేయడం జరిగింది. సో వాటిని చూడండి, నేర్చుకోండి, సాల్వ్ చేయండి. 8A ఎక్సైజ్, 8A, 8B, 8C, 8D నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది 2 క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఇవి చెప్తాను నెక్స్ట్ మీకు టాపిక్స్లో కంటిన్యూ అవుతాయి మన ఛానల్లో. డిఫరెన్షియేషన్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ట్యాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఎక్సర్సైజ్ 10B ఆర్ 10D. ఇక్కడ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 10G నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, 10BDG. ఇంతకుముందు ప్రీవియస్లో ఎలా అడిగేదంటే ఇక్కడ ఎర్రర్ అప్రాక్సిమేషన్ నుంచి అడిగేది ఫస్ట్ ఎక్సర్సైజ్, అది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, అది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, డిలీట్ చేశారు. నెక్స్ట్ రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం నుంచి 10th క్వశ్చన్ ఉంటుండేది, అది ఆ ఎక్సైజ్ కూడా డిలీట్ చేశారు కాబట్టి ఇది చేంజ్ అయినాయండి. ఇప్పుడు ప్రీవియస్కి ఇప్పటికి చేంజ్ అయినాయంటే ఈ 2 టాపిక్స్. ఓకే, వీటి ప్లేస్లో ఇంతకుముందు వేరే క్వశ్చన్స్ వస్తుండేది, అవి ఎలిమినేట్ చేయడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో. నెక్స్ట్ సెక్షన్ 2లో లోకస్, ఇంతకుముందు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే టాపిక్ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు 2 లోకస్ నుంచే కాబట్టి మనకు అందులో ఉన్నది ఒకటే ఒక ఎక్సైజ్ అండి. ఓకే, దానిలో కొన్ని కాన్సెప్ట్సే ఉన్నాయి, వాటిని థరోగా సెకండ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ థరోగా చూసుకోండి, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా థరోగా చూసుకోండి. ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రేట్ లైన్స్లో నుంచి ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కంటిన్యూటీ నుంచి అడుగుతున్నాడు ఎక్కువగా ఇక్కడ క్వశ్చన్. కంటిన్యూటీ టాపిక్ అది మన దానిలో ఉంటుంది, చూసుకోండి, మన ఛానల్లో మంచిగా చెప్పడం జరిగింది. సో కంటిన్యూటీ టాపిక్. ఓకే, లాస్ట్ ఎక్సైజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్లో ఎక్కువ ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్తోనే డెరివేటివ్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది అనుకోండి, ఎక్కువగా ఫస్ట్ ప్రిన్సిపల్తో sin xని ఎలా ఫార్ములాని డెరైవ్ చేయడం అట్లాంటివి ఇక్కడ అడుగుతున్నాడు, ఎక్కువగా రిపీట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 10B 10D ఇక్కడ
సెకండ్ 2 మార్క్స్కి అండ్ 4 మార్క్స్కి అండ్ 7 మార్క్స్కి. కాబట్టి 10B10D రెండు ఎక్సెల్ మీరు కనుక ప్రిపేర్ అయితే 2 మార్క్స్ + 4 + 7 13 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కొంచెం మంచిగా చూసుకోండి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ GX ప్రిపేర్ అయితే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. ఇది కూడా రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ స్ట్రేట్ లైన్స్. ఇందులో లాస్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈ చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో అంటే ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, మెయిన్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా కొన్ని ప్రీవియస్లో రిపీట్ అయినాయి కూడా చూసుకోండి. ప్లస్ అక్కడే ఇమేజ్ ఫోటో ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరమ్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి ఇక్కడ. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 19th పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ రిమూవ్ చేయడం జరిగింది, దాని ముందున్న థియరమ్స్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, మీకు 30% డిలీటెడ్ సిలబస్లో చూసుకోండి. సో అవి రాకపోవచ్చు. ఇక్కడ ఏం రావచ్చు అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ 4B అండ్ రిలేటెడ్ థియరమ్స్, 4B రిలేటెడ్ థియరమ్స్, ఇక్కడ ఎక్సర్సైజ్ 4C. ఓకే, సో 4B అండ్ రిలేటెడ్ థియరమ్స్ ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ 4C హోమోజినైజింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, చాలా ఈజీ అండి, దీన్ని మాత్రం వదిలిపెట్టద్దు. కొన్ని ఉంటాయి, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 4C నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్లో ఎక్సర్సైజ్ 6A ఆర్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి కూడా ప్రీవియస్ అనాలిసిస్ చేసి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూసి సాల్వ్ చేసుకోండి. ఒకటే టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూసుకోండి. తర్వాత డిఫరెన్షియేషన్. ఓకే, డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అందులో వేరియబుల్ పవర్ వేరియబుల్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే sin x పవర్ cos x ప్లస్ tan x పవర్ secant x దాని డెరివేటివ్ చేయండి అని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి 10B 10D రెండు ఎక్సర్సైజ్ నుంచి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. ఎక్సర్సైజ్ అంటే దానికి రిలేటెడ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. మ్యాక్సిమా అండ్ మినిమా ఎక్సర్సైజ్ 10H నుంచి అడగడం జరుగుతుంది. సో ఇవ్వండి అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ ఓన్లీ కోవిడ్-19 వల్ల ఏప్రిల్ ఆర్ మే 2021లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బ్లూ ప్రింట్, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందనేది క్లియర్గా చెప్పాను. సో దీనికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ప్రతి కంటెంట్ని క్లియర్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని తరోగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ విషయాలని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఎట్మోస్ట్ కేర్తో మీకు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. సో మీరు మీ టీచర్స్ చెప్పే, మీ లెక్చరర్స్ చెప్పే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏమైనా 1 or 2 చేంజెస్ ఉంటే ఉండొచ్చు ఇందులో. ఓకే, చాలా కేర్ఫుల్గా చెప్పాను. 1 or 2 చేంజెస్ ఉంటే కూడా ఉండొచ్చు, ఏమైనా డిలీట్ అయినాయి కావచ్చు, యాడ్ అయినాయి కావచ్చు. సో మీరు మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ చెప్పే లెక్చరర్లు చెప్పేది కూడా విని, సో ఇవి మీకు వెబ్సైట్లోనే ఉన్నది కదా క్లియర్గా డేటా, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా అనలైజ్ చేసుకొని క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఓకే, థ్యాంక్ యూ.